చెప్తున్నా. అంటే ఊహల ప్రపంచాల్లో తేలిపోతూ ఉంటారు కదా, దిమ్మ తిరిగి కనపడిద్దని చెబుతున్నా. దేవునికి స్తోత్రం. అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు. పిల్లలు తల్లుల మీద, తల్లులు పిల్లల మీద, ఎవ్వరెవ్వరి మీద అధికమైన తీపి పెంచుకోవటం క్షేమకరం కాదు అనే పాఠం నేర్పడానికి అనుభవాలు చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఇక 4 రోజుల తర్వాత ముక్కుడు బయలుదేరిద్దంట. ఏమ్మా అంటే ఎక్కడున్నా ఆకలే, మా నీళ్ళు, దీని పేరు ముక్కుడు అన్నమాట. నెల తీరేసరికి ముక్కుడు బయలుదేరిందంట. 2వ నెల కూడా దాటేసరికి ముక్కుడు కాస్త మూలుగుడిగా మారి ఇప్పుడే తిన్నాడు. ఏంది ఆ రోగానికి ఆకలి ఎక్కువేసి వచ్చింది అనుకుంటా. మామూలుగా కూర్చుంటే ఆకలి కాదు, ఏదైనా పని చేస్తే ఆకలి అయింది. ఏ పని చేయట్లేదు, మరి అప్పనంగా తింటున్నాడు. ఏడ తెచ్చి పెట్టేది, బతకనీయట్లేదు. ముక్కుడు అయిపోయి మూలుగుడు బయలుదేరి. ఇక ముక్కుడు మూలుగుడు అయిపోయిన తర్వాత ఓర్పు నశించి 3వ నెలకు వచ్చేసరికి అమ్మా అన్నాడు అనుకో, ఛాయ్ అంటదంట. కుక్క జావా ఎడదాపురించే నా ప్రాణానికి నీ ధ్యానం చెయ్య. పాపిష్టి కుక్క, సచ్చిందానివి కాదు, బతికిందానివి కాదు. ఇట్లా పడ్డావన్నా ఏదన్నా దరిద్రపు కుక్క. కొంపను వదిలిపెట్టి సావట్లేదు మాయదారి కుక్క. ఇవన్నీ ఊడి తీడుతుంది అర్థమైంది కూర్చున్నోడికి. అయినా ఏం చేస్తాడు అవసరం. అయినా సరే తిట్లు అయిపోయినాక అమ్మా అంటాడు. ఏంది ఇంకేం పనులు లేవా నీకేం? కూర్చొని అదే పని పిలుస్తా ఉంటావు. ఎక్కడని చావాలి నేనా నీకు లేచి? ఈ ముక్కుళ్ళు మూలుగులు తిట్లు అంతా అయిపోయి చివరికి 4 నెలలకు వచ్చేటప్పటికి కోటింగులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా. కావాలంటే వీడియోలు చూడండి. పిల్లలు తల్లిదండ్రి పిల్లల కోసం ఎంత తప్పిస్తారండి, ఎంత అల్లాడతారండి. తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి కొళ్ళబొడిసే పిల్లలు ఉన్నారు. పిల్లల్ని తనటమే తల్లిదండ్రులు, పిల్లల్ని తనే తల్లిదండ్రులు చూశారు కదా. తల్లిదండ్రుల్ని ఫుట్బాల్ ఆడుకునే పిల్లల్ని చూస్తారా? వీడియోలు ఉన్నాయి. వద్దులే, ఏడుస్తారు. మంచం మీద ఉన్న తండ్రిని ఆంతును చొక్కబట్టి ఈడ్చి కింద పడేసి లాక్కొని పోయి తండ్రినే, ఒకడైతే తల్లిని మెడక తాడేసి లాగుతుంటాడు. ఆ పెన్షన్ ఏదో కూతురికి ఇచ్చిందనో, అదేదో ఇంకొక ఆమెకి సాయం చేసిందనో, ఇంకో కొడుకు సాయం చేసిందనో, నేను నీకు కూడు పెడుతుంది నేను, నువ్వు వాడికి ఎందుకు ఇచ్చా? ఆ పొలం నాకు రాస్తానన్నావుగా, నాకు రాస్తానన్నావా లేదా? రాస్తానన్న దాన్ని వాడికి ఎందుకు రాశావు? అంటే వాడు వచ్చి 1 వారం రోజులు తీసుకెళ్ళట దూవంగానే నీకు ఇదైపోయి నువ్వు వాడికి రాస్తావా? మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చాను ఓ అని చెప్పి అలాగున ఈడ్చి బయటపడేసినటువంటి వ్యక్తులు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది ఉన్నారు. వీడికి ఇచ్చింది, వాడికి ఇచ్చింది. ఏదో అధోగతిలో ఉన్నవాడు అని చెప్పి ఎవరికైనా ఏదైనా సాయం చేసి వీడు ఊరుకోడు. అప్పుడు తల్లి గుండె ఏమైపోయింది? అందుకే ఎప్పటికైనా మనం అనుభవిస్తున్నటువంటి వాటిల్లో, మనం పొందుకుంటున్న వాటిల్లో ఎప్పటికైనా మార్పులు వస్తాయి. పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి కనుక మెంటల్గా ముందే ప్రిపేర్ అయి ఉండాలి. అందుకే నేను ఈ విషయాలు చెప్తున్నా. ముందే సిద్ధపడి ఉండాలి. ఎవరి ప్రేమ నాకు స్థిరము కాదు. ఇది కానీ జీర్ణించుకోలేని నిజం, కానీ వాస్తవం. అందుకని మీకు ప్రసంగంలో చెప్తే, ఎప్పుడో ప్రసంగం మళ్ళీ నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని వినగలుగుతావు. పాట చేశాను అనుకో, నువ్వు సచ్చిందాకా పాడుకుంటానే ఉంటావు. స్తోత్రం.
నేను పోయినా కూడా నువ్వు వాడుకుంటానే ఉంటావు. యేసయ్య భలే పాటిచ్చాడు రా శాలేమన్నకని. దేవునికి స్తోత్రం. బ్రతుకు సత్యం. నీ ప్రేమ మోసపోయినప్పుడు, నువ్వు అభాసు పాలైనప్పుడు, అప్పుడు ధన్మని గుర్తొచ్చేది ఈ సాంగే. గుర్తొచ్చి మనసుని నివాళించుకొని, తిప్పుకొని, తట్టుకొని, దేవుడు లేకపోతే ఇంకంతే సంగతులు. దేవుని వైపు చూడాలి. అప్పుడు దేవుడు మెల్లగా అడుగుతాడు, అణిగిందా అని. దేవుడు ఏమంటాడు మెల్లగా మనకెళ్ళి చూసి, ఒక చిరునవ్వు ఉన్నది, హాయిగుందా, అణిగిందా అంటాడా? అనలే. దగ్గరికి తీసుకుంటాడుదా, ఇచ్చి ముఖం అదా. నేను చెప్పలా అల్పమైన వాటిని ఆనుకోవద్దని నేను చెప్పలా, స్థిరము కాని వాటిని ఇష్టపడొద్దని నేను చెప్పలా, నిలకడ లేని వాటిని నమ్మొద్దని నేను చెప్పలా. అమ్మాయి క్యాన్సర్ రాకముందు భర్త, కుటుంబం ఇక్కడే ఉంది. ఆ పిల్ల క్యాన్సర్ వచ్చి పేషెంట్ అయిపోయింది, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నాకెందుకు పనికిరాని దానివే. అప్పటిదాకా ప్రేమించి ఆదరించి అన్ని చూసుకున్న భర్త ఒక్కసారి వదిలేస్తే, రోగిష్టిగా ఉండి రక్తం కక్కుకునే జబ్బుతో ఉండి, నా పిల్ల బ్రతికేంది? ఆ పిల్ల జీవితం ఏంది? ఆ పిల్ల మళ్ళీ ఒట్టిగా వదిలేశాడా ఒక బాబు? తల్లిదండ్రులు సచ్చిందాని బతిందని కాదు, ఎందుకే మాకు నువ్వు రోగిష్టిదాన, పో నీ సావు నువ్వు సావు పని. వాళ్ళు వదిలేసి, కట్టుకున్నాడు వదిలేసి, పసిబిడ్డను పెట్టుకొని రక్తం కక్కుకుంటా ఎంత నరక యాతన అనుభవించి ఉండొచ్చు ఒక ఆడపిల్ల. దేవుడు లేకపోతే, దేవుడు ఆ బిడ్డని చేయి పట్టుకోకపోతే ఆ పిల్ల చచ్చిపోయి ఉంటుంది ఈరోజు. ఒకసారి లేచి నిలబడరా. యేసయ్యని ఎరిగి ఉంది కనుక, యేసయ్యని హత్తుకుంది కనుక, అదిగో ఇంకొక సాక్ష్యం లేచింది. యేసయ్యని హత్తుకుంది కనుక యేసయ్య ఆయన దగ్గర చేరాడు. చేరి, గాయపడ్డావా నువ్వు? జబ్బు బాధ కొంత అయితే, కన్నవాళ్ల ప్రేమ, కట్టుకున్న వాని ప్రేమ మారిపోయి అది తట్టుకోలేక, అది జీర్ణించుకోలేక ఎంత క్షోభను అనుభవించిందో ఆ గుండెకే తెలుసుగా. నీకు నాకేం తెలుసు? ఆ గుండెలకి తెలుసు, అనుభవించిన గుండెలకి. పక్క నుండి మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, ఎందుకు బాధపడతావు ఊరుగా, ఏం కాలే ఊరుగా, అదే ఊరుగా, ఇదే ఊరుగా, అట్లే ఊరుగా, ఎట్లే ఊరు. ప్రాక్టికల్గా అనుభవించిన హృదయాలకు మాత్రమే ఆ బాధ తెలిసింది, ఎంత ఏడ్చుకుందో. అదే ఆదరణ ఉంటే జబ్బును కూడా తిప్పుకునే ఛాన్స్ ఉంటుంది. ధైర్యపరిచే హృదయం ఉంటే, నువ్వేం భయపడక, నీకు నేనున్నానని ఒక ఓదార్పు మాట చెప్పి, నీకోసం నేను ఏమైనా చేస్తాను అని వెన్ను తట్టేటువంటి ఒక్క ఆదరణ ఉంటే అది వేరు. కానీ ఎవడిస్తాడు ఆపత్కాలంలో నీకు నాకు అది? కానీ వాళ్ళ చేతి నా దేవుడు పట్టుకున్నాడు. ఆ గాయాలు కట్టాడు, ఈ గాయాలు కట్టాడు. ఇంకెటూ చూడవాకమ్మ, నాకెళ్ళి చూడని ఆయన రెక్కల కింద తీసుకుని గుండెలకి ఆ తలను హత్తుకొని, నేను బతికించుకుంటాను, నేను బాగు చేసుకుంటాను, నేను స్వస్థపరుచుకుంటాను, నిన్ను నా సాక్షిగా వాడుకుంటా. అందరూ వదిలేశారనుకోద్దు, నేను వదలను. ఎందుకంటే ఈ చేతులతో నేను నిర్మించుకున్నానని నా తండ్రి పట్టుకున్నాడు వాళ్ళ హస్తాన్ని. థ్యాంక్స్ రా, కూర్చో తల్లి, కూర్చోండి. అద్భుతం జరిగింది. క్యాన్సర్ బలహీనత తగ్గిపోయిందండి, తగ్గిపోయింది, స్వస్థత వచ్చింది. రిపోర్ట్ నార్మల్ చేసి పడేశాడు. రక్తం కక్కుకుని ఆ జబ్బు లేకుండా చేశాడు, నార్మల్ చేసేసాడు. ఈరోజు ఆ గాయాలని, రోగం చేసిన గాయాలని, మనుషులు చేసిన గాయాలని గేయాలుగా మార్చాడు ఆయన. కలుగజేయులే నీకు గాయము, చేయలేవులే ఏ సాయము. ఏ సాయం చేస్తారు, ఏ అండదండగా ఉంటారు, ఏ ఆదుకుంటారని నమ్మి ఆధారపడ్డావు, దెబ్బతింటావు. సాయాలు కాదు, గాయాలు అవుతాయి. సాయాలు కాదురా పిచ్చోడ, గాయాలు అవుతాయని చెప్తున్నాడు దేవుడు.
అయితే దేవుని వైపు చూస్తే నలువైపుల నుండి నీకు సహాయం వచ్చేటట్టు ఆయన చేసి, ఒక సహాయం పోతే, ఒక ఆదరణ పోతే, నలువైపుల నుంచి నీకు సహాయం వచ్చేటట్టు చేసి, నలువైపుల నిన్ను ఆదుకునేటట్టు చేసి, గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్యా, సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్యా, నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా, ఎవరి హృదయానికి వాళ్ళు చెప్పుకోండి. ఏయ్ హృదయమా, దెబ్బతింటావే, జాగ్రత్త అని చెప్పుకో. ఏ హృదయమా, ఎవరి మీద అనుకుంటున్నావే? ఏ ప్రాణమా, ఎవరి మీద అనుకుంటున్నావే? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగి. 5, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడి బ్రతుకు ఎలా ఉంటుందో చెప్తున్నాడు అక్కడ చూడు. వాడు ఎడారిలోని అరహు వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. అద్దిరా నాయన, వాడు ధన్యుడు. ఎవడు ధన్యుడు? యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం. దేవుడే వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓడను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందుదు, కాపు మానదు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఆశ్రయం చేసుకుందాం? ఎవరిని ఆధారం చేసుకుందాం? ఎవరి మీద డిపెండ్ అవుదాం? ఎవరి మీద ప్రేమను పెంచుకుందాం? ఎవరిని నమ్ముదాం? ఇప్పుడు మాకు ఆ పరిస్థితులు ఏమో లేవన్నయ్య, నువ్వు ఎందుకు చెబుతున్నావు ఏమో నాకు అర్థం కావట్లేదని ఏమైనా డౌట్ వచ్చిందా మీరు ఎవరికన్నా? లేదన్నయ్య, ఇది నాకు అవసరమైన మాట, నేను నేర్చుకోవాల్సిన మాట అంటారా? ఎంతమందికి ఇది అవసరమో చేతులు ఎత్తితే నేను కూడా ఆనందపడతా. లేకపోతే నేను అనవసరంగా ఈ విషయం మాట్లాడానో డౌట్ వచ్చింది నాకు. అందుకని లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు, మరి మీ సంగతి ఏంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అది వీడియోలు కనపడిన వాళ్ళ ఎందుకురా, కనపడే వాళ్ళవి చూపించురా. కనపడిన వాళ్ళు ఎందుకు, కనపడే వాళ్ళకి చూపించు. దేవునికి స్తోత్రం. సంతోషం తల్లి, సంతోషం బ్రదర్. అంతే, ఫిక్స్ అవు, అలానే ఆధారపడు. మనసుని దేవుని మీదకే మళ్ళించుకో, దేవుని మీదకే మళ్ళించు. దేవుని పాదాలు పట్టుకొని గోజాడుకో. నన్ను నువ్వు ఆకర్షించు ప్రభువా, నీ తట్టు నన్ను ఆకర్షించు, నీ తట్టు నన్ను ఆకర్షించు. అల్పమైనవి, క్షణికమైనవి, తుచ్చమైనవి, మోసపూరితమైనవి, భ్రమ కలిగించేవి నన్ను గెలవాలని చూస్తున్నాయి. వాటిని తొక్కి నేను నిన్ను హత్తుకోవడానికి సహాయం చేయమని. అలా అడగాలి దేవుని పాదాలు పట్టు. దేవుడే నీకు ఆ జయం ఇస్తాడు, ఆ బలం ఇస్తాడు, నీ గాయాన్ని కడతాడు, నిన్ను రెక్కల కిందకి తీసుకుంటాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, గాయాన్ని కడతాడు, గాయాలను గేయాలుగా మారుస్తాడు. ఓకే, మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ. మనిషి బ్రతుకు ప్రేమతో ముడిపడి ఉంది. ప్రేమ నాకు దొరకట్లేదు అన్న మనిషి భూమి మీద బతకడానికే ఇష్టపడరు అనేది జగమెరిగిన సత్యం. నన్నెవరూ ప్రేమించట్లేదు, నా గురించి ఎవరూ ఆలోచించట్లేదు, నా గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు అని అనిపించినప్పుడే మనిషి ఆత్మహత్యకు సిద్ధపడతాడు. అయితే సైతాను మన దగ్గరకు చేరి ఇదే మాటని వినిపిస్తూ ఉంటాడు. నిన్నెవరూ ప్రేమించట్లేదు, ఎవరూ ప్రేమించట్లేదు అంటే సైతానికి దగ్గర పిలిచి చెప్పు, ఇట్రారా లాగా ఒకటి పీకి చెప్పు, ఎవరు ప్రేమించట్లేదు, ఇది ఎవడు ప్రేమ కోసం ఆరాటపడుతున్నారు రాడా, ఎవరు ప్రేమ కోసం పరితపిస్తున్నారు, ఇవన్నీ నటన, గ్యాంబ్లింగ్ అని ఎప్పుడో దేవుడు చెప్పాడు రా. నాకు ఎవడు ప్రేమించినా ప్రేమించకపోయినా నా దేవుని ప్రేమ చాలు.
నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం ఇచ్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు. చూడు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ వీడియో చూడు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ వీడియో చూడు. దేవుని ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. దేవుని ప్రేమ అంటే అర్థమైంది. గాయాలు చేయలా, నీకోసం నా కోసం గాయాలు పొందాడు నా యేసయ్య. నిన్న అవమానానికి ఉమ్ములకి అప్పచెప్పలా, నీకోసం నా కోసం అవమానాలు పొందాడు, ఉమ్ములు సహించాడు. చూడద్దుగా, అది ప్రేమ, అది దేవుని ప్రేమ, అది నీకోసం గాయం పొందిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, రక్తము కార్చిన ప్రేమ. అది ఒరిజినల్, అది ఒరిజినల్. ఆ ప్రేమే ఆనాడు నీ కోసం చితికిపోయింది, నలిగిపోయింది, రక్త కొల్లుగా మారిపోయింది. అదే ప్రేమ ఈనాటికి కూడా నీ వైపు చూస్తానే ఉంది. ఆ ప్రేమ కలిగిన ఆ నేత్రాలే నీకెళ్ళి ఇంకా చూస్తానే ఉన్నాయి, నీకెళ్ళి చూస్తావు. భ్రమలో బ్రతకొద్దు, భ్రమల కోసం పరిగెత్తొద్దు, అబద్ధాలను నమ్మి మోసపోవద్దు. వంచన పొందుతావు, వంచన పాలవుతావు ఖచ్చితంగా. అది ఒరిజినల్, అది ఒరిజినల్, అది ఒరిజినల్. విస్తారధనమును నాకివ్వగా నీవు, అరే అదేరా నా ముఖం చూపించేటప్పుడు చూపించరా, ఆయన చూపించరా. విస్తారధనమును నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా. విస్తారధనమును నాకివ్వగా నీవు నిరుపేదవుగా. పరలోక గగనాన భువనాల నేలేటి రారాజువు నీవేగా. పరలోక గగనాన భువనాల నేలేటి రారాజువు నీవేగా. రారాజు నీవేగా, రారాజు నీవేగా. ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను. ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను. నా కొరకు చేసిన త్యాగానికి